దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన రియల్ అనాలిసిస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 3కి సంబంధించిన, కొందరికి యూనిట్ 3 ఉంటుంది, అంటే కడప వైబీ యూనివర్సిటీ వాళ్ళకి. సో మిగిలిన అన్ని యూనివర్సిటీస్కి అంటే ఎస్కే యూనివర్సిటీ, అలానే ఎస్వి యూనివర్సిటీ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఓకే, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, అలానే ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, ఓకే, సో ఏకేఎన్యు, వీళ్ళందరికీ యూనిట్ 4లో ఉంటుంది. సో యూనిట్ 4 డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరమ్స్. ఓకే, సరే. మరి ఇప్పుడు యూనిట్ 4 మిగిలిన వాళ్ళకి యూనిట్ 4కి సంబంధించిన చాప్టర్లోని ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 5 మార్కులకి అడుగుతూ ఉంటాడు, చాలా ఈజీగా ఉంటుంది. ఎలానో ఒకసారి చూద్దాం. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు, అయితే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంట. అయితే ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది, ఈజ్ నాట్ డిరైవబుల్ అవ్వదని చూపించమంటున్నాడు 0 దగ్గర. ఓకే, మరి డిరైవబుల్ కాదంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ డిరైవబుల్ ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఇక్కడ 0 దగ్గర కనుక్కుంటున్నాం ఆ వాల్యూ. అదేవిధంగా ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 దే ఆర్ నాట్ ఈక్వల్, అప్పుడు నాట్ డిరైవబుల్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఫస్ట్ చూడండి, ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఇక్కడ ఎక్స్ 0కి ఈక్వల్ కాదంట. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ 0 అనమాట. ఎక్స్ 0 అయినప్పుడు ఏమైపోతుంది? 0నే. సో when x is equal to 0, our function is 0. f of x is equal to 0 కదా. ఓకే, x బదులు 0 పెట్టండి, f of 0 is equal to 0 అని. ఓకే, ఎస్. మరి ఎప్పుడైనా రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి, అంటే 0 దగ్గర చేస్తున్నాము, x లెస్ దెన్ 0, x గ్రేటర్ దెన్ 0, ఇలా ఉంటే మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ని కనుక్కుంటాం. మరి ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ వాల్యూ అంటాం. ఓకే, సో అయితే ఇక్కడ మనము ఎక్స్ ఉన్న చోట ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అనుకోండి, అప్పుడు ఎక్స్ ఉన్న చోట 0 మైనస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అనుకోండి, ఎక్స్ ఉన్న చోట 0 ప్లస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనం చాలా ప్రాబ్లమ్ చేసాం, చూడండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్లు 50, 60, 70 దాకా చేసాం. ఓకే, సో ఇప్పుడు హెడ్డింగ్ పెడుతున్నాను, డిరైవబుల్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే లెఫ్ట్ హ్యాండ్ డిరైవబుల్ని కనిపెడదాం. సో ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఫస్ట్ ఫార్ములాని రాస్తున్నాను. సో ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇప్పుడు సి అంటే ఏంటి? 0 దగ్గర చెక్ చేయాలి మనం. సో ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు సి ఉన్న చోట 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 0. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్, అంటే ఫంక్షన్ ఏంటి? ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ 1/x. అదే ఎక్స్ లెస్ దెన్, ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0, ఫంక్షన్ ఏది ఉంటే అది రాస్తాం. ఇక్కడ లేదు కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 0 లేదు, గ్రేటర్ దెన్ 0 లేదు, అంటే ఫంక్షన్ ఇదే అనమాట. సో ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాం, మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0ని, ఫంక్షన్ వాల్యూ ఎక్స్ బదులు 0 పెట్టేసి 0ని. ఇదే ఫంక్షన్లో 0 పెట్టినా కూడా 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0నే, 0 ఇంటూ ఎనీథింగ్ డివైడెడ్ బై ఎక్స్. ఇక్కడ ఉన్న ఎక్స్ డినామినేటర్లో ఉన్న ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్
ఎస్ చెప్పండి. ఇంకా మిగిలింది ఏంటంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఇప్పుడు ఇలాంటప్పుడు నేనేం చెప్పాను స్టార్టింగ్లో, h టెన్స్ టు 0 రాసుకొని x ఉన్న చోట 0 మైనస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. డైరెక్ట్గా x బదులు 0 చేయకూడదు. ఓకే, నెక్స్ట్ 0 ప్లస్ కూడా ఇదే కదా వచ్చేది, అప్పుడు కూడా x బదులు 0 పెడితే రెండు ఒకటే అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలాంటి సందర్భంలో x టెన్స్ టు 0 మైనస్ ఉన్నప్పుడు చూడండి దాన్ని h టెన్స్ టు 0 రాసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గర డిరైబుల్ చేస్తున్నాం అంటే x ప్లస్లో 1 మైనస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ x ఉన్న చోట ఏంటి 0 మైనస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్ h టెన్స్ టు 0 టాన్ ఇన్వర్స్ ఆఫ్ minus 1/h. Okay, so that is equal to limit h tends to 0. So tan inverse of minus theta అంటే minus tan theta, sin minus theta minus sin theta, cos minus theta cos theta అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి tan inverse minus theta అంటే మైనస్ tan inverse theta, మైనస్ అవుట్ సైడ్లో వస్తుంది. tan minus theta అంటే మైనస్ tan theta. ఓకే, కాబట్టి మైనస్ అవుట్ సైడ్లో రాసి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/h. సో ఇప్పుడు మైనస్, ఇక టాన్ ఇన్వర్స్ రాస్తున్నాను డైరెక్ట్గా హెచ్ ప్లేస్లో ఇప్పుడు 0ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను 1/0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/0 ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది. టాన్లో ఇన్ఫినిటీని ఏం రాసుకోవచ్చు π/2, టాన్ π/2. సో టాన్ π/2ని ఏం రాయొచ్చు అంటే సైన్ π/2 బై కాస్ π/2. సైన్ 90 ఎంత వాల్యూ 1, కాస్ 90 0, 1/0 ఇన్ఫినిటీ, కాబట్టి ఇన్ఫినిటీని మనం ఏం రాయొచ్చు టాన్ π/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ π/2. ఇప్పుడు టాన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది మైనస్ π/2. ఇది ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ. సో ఇదే విధంగానే మనం ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ 0ని కనిపెడదాం. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ డిరైవబుల్ కనుక్కుంటున్నా. ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫస్ట్ ఫార్ములాని రాస్తున్నాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. సో ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఇక్కడ 0 అనమాట, 0 దగ్గర చేయాలి. 0 ప్లస్ ఎక్స్ ఉన్న చోట 0ని, సి ఉన్న చోట 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఉండేది ఒకటే ఫంక్షన్ ఎక్స్ ఇంటూ సైన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x, ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఫంక్షన్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, కాబట్టి 0ని డివైడెడ్ బై ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఇంకా మిగిలింది ఇక్కడ ఏంటి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. కాబట్టి కొందరు డైరెక్ట్గా ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేసేస్తారు, చేయకూడదు, రెండింటికి డిఫరెన్స్ తెలియాలిగా. సో ఇప్పుడు హెచ్ టెన్స్ టు 0 రాసి ఎక్స్ ఉన్న చోట 0 ప్లస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎక్స్ ఉన్న ఎక్కడున్నా సరే ఆ ఎక్స్ ప్లేస్లో 0 ప్లస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/h. ఇప్పుడు హెచ్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేయి. ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ 0 సో దట్ ఈస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/0. మళ్ళీ 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ
ఇన్ఫినిటీ నేను ఇందాకే చెప్పాను, ట్యాన్లో ఏం రాసుకోవచ్చు, tan π/2 రాయొచ్చు, tan π/2. సో ఇప్పుడు tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో π/2. ఇంతకు ముందు LF డాష్ ఆఫ్ 0 మైనస్ π/2, ఇప్పుడు ప్లస్ π/2, రెండు ఈక్వల్ కాదు. సో therefore LF dash of 0 is not equal to RF dash of 0. Therefore f of x is not derivable at x is equal to 0. ఇలా చేయాలి. ఓకే, సో రియల్ అనాలిసిస్కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఏదైనా డౌట్ ఉంటే సో మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నా నెంబర్ తెలుసు, 9059057424కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.